Hi friends, welcome to my YouTube channel and Instagram page. జాబిలమ్మ నీకు అంత కోపమా ఓ యవ్వన వీణ నీవెవరే. సో మీకు అర్థమైంది అనుకుంటా. 90s కిడ్స్కి అప్పట్లో ఈ పాటలు అంటే చాలా ఇష్టం అనమాట. దాంట్లో ఎస్పెషల్లీ నవీన్ ఒడ్డే గారు నటించిన మూవీ పెళ్లి సినిమా పాటలు ఇప్పుడు కూడా మనం వింటుంటాము. సో భలే మెలోడీ పాటలు అనమాట. ఆ సినిమాలో యాక్టింగ్ కూడా చాలా సూపర్గా ఉండేది ఆయన యాక్టింగ్. సో అలాంటిది నవీన్ ఒడ్డే గారు చాలా రోజుల తర్వాత, అంటే చాలా రోజులు కాదు, చాలా ఇయర్స్ తర్వాత ఒక మూవీని ఆయన నటించినారనమాట. సో ఆ మూవీ పేరే వచ్చేసి 'త్రిమూర్తులు', 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'. ఓ సాధారణ కానిస్టేబుల్‌గా నవీన్ ఒడ్డే గారు నటించినారనమాట. నీతి నిజాయితీకి పెట్టింది పేరు. అయితే పనిలో తను చూపే ఆ నిజాయితీ వల్లే 10 ఏళ్ల కాలంలో దాదాపు 55 సార్లు బదిలీ అయ్యి డిపార్ట్మెంట్‌లో ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులుగా పేరు తెచ్చుకుంటాడు. అలా తను ఓసారి అమలాపురం నుంచి అరకులో తన తండ్రి పనిచేసిన పోలీస్ స్టేషన్‌కు బదిలీ అవుతాడు. ఈ క్రమంలో అక్కడ అతనికి ఒక గిరిజన అమ్మాయి అత్యాచార కేసుకు సంబంధించిన ఫైల్ దొరుకుతుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటనకు అసలు కారకుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కమలాదేవి తనయుడు హోం మంత్రి సంతోష్ అని తెలుసుకుంటాడు. దీంతో బాధిత యువతికి న్యాయం చేసేందుకు రంగంలో దిగుతాడు త్రిమూర్తులు. మరి ఆ తర్వాత ఏమైంది? 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ అత్యాచార కేసులో తనెలా పరిష్కరించాడు? ఏకంగా ముఖ్యమంత్రికి ఎదురెళ్లి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఆఖరికి తన పోరాటంలో విజయం సాధించాడా లేదా అన్నదే మిగిలిన కథ. సినిమాలో ఈయన యాక్టింగ్ అయితే చాలా సూపర్‌గానే ఉంది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత గ్యాప్ వచ్చినా కూడా ఆయనలో ఏ రకము ఏమంటారు డల్ అనేది లేదనమాట. యాక్టింగ్ చాలా సూపర్‌గానే చేశారు. సినిమాలో పాటలు కూడా చాలా సూపర్‌గానే ఉంది. సో, నవీన్ ఒడ్డే గారి మళ్ళీ ఆ రకంగా మళ్ళీ మనము చాలా రోజుల తర్వాత ఎనర్జిటిక్‌గా చూసినామని చెప్పొచ్చు. సినిమా అయితే చాలా సూపర్. థాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.